హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సీను అప్డేట్స్. ఇప్పుడే ఓఎంజీ వెన్నెల కిషోర్ నటించిన ఓ మంచి గోస్ట్ మూవీ చూసి రావడం జరిగింది. ఈ మూవీ ఎలా ఉందో ఒక్క ముక్కలో తెలుసుకో. అసలు కథ విషయానికి వస్తే చైతన్య, రజయ, లక్ష్మణ్ పావురానికి డబ్బు సమస్య అతిగా వస్తుంది. ఈ డబ్బుని ఎలా అధిగమించాలి, ఈ కష్టం నుండి ఎలా బయటపడాలని తన మేనమామైన స్థానిక ఎమ్మెల్యే సదాశివరావు కూతుర్ని కిడ్నాప్ చేయాలని చైతన్య ప్లాన్ వేస్తాడు. అలాగే ఈ నలుగురు కీర్తిని కిడ్నాప్ చేసి ఊరి చివరున్న పాత బంగ్లాలోకి తీసుకువెళ్తారు. ఆ బంగ్లాలో ఒక దెయ్యం ఉంటుంది. ఆ దెయ్యం కిడ్నాప్ చేసిన వాళ్ళను చూస్తే చంపి పడేస్తుంది. అలాగే కిడ్నాప్ చేసిన అమ్మాయి కీర్తికి కూడా ఒక సమస్య ఉంటుంది. ఆ కిడ్నాప్ చేసిన అమ్మాయి నుంచి ఆ నలుగురికి వచ్చిన సమస్య ఏంటి? ఆ బంగ్లాలో దెయ్యం ఆ నలుగురిని చంపిందా? కిడ్నాప్ చేసిన వాళ్ళను మాత్రమే ఆ దెయ్యం ఎందుకు చంపుతుంది? మేనమామ సదాశివరావుపై చైతన్యకు కోపం ఎందుకు? కీర్తికున్న సమస్య ఏంటి? ఈ బంగ్లాలోకి వెళ్ళిన ఆ నలుగురు ప్రాణాలతో బయటపడ్డారా? ఇవన్నీ తెలుసుకోవాలంటే మూవీ చూడాల్సిందే. హర్రర్ కామెడీ జానర్లో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి, అలాగే వస్తున్నాయి కూడా. ఈ మూవీ ఓ మంచి గోస్టు అదే తరహాలో తెరకెక్కిన చిత్రమే. ఒక పక్క నవ్విస్తూనే ఒక పక్క భయపెట్టే ప్రయత్నం చేశాడు దర్శకుడు. అయితే కథ విషయంలో కొత్తదనమే లేదు. దెయ్యం, డ్రామా, కథ ఇవన్నీ పాత సినిమాల్లో చాలానే చూసాం. అనుభవమైన నటీనటులు కావడంతో రొటీన్ సన్నివేశాలు అయినా కూడా వాళ్ళ నటనలతో ఎక్కడా బోరు కొట్టించకుండా ప్రేక్షకుల్ని నవ్వించారు. సినిమా మొదలవటమే కాస్త నెమ్మదిగా మొదలవుద్ది. ఆ తర్వాత కిడ్నాప్ డ్రామా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటాయి. ఈ నలుగురు గ్యాంగ్ బంగ్లాలోకి వెళ్ళిన తర్వాత కథనం ఆసక్తిగా సాగుతుంది. ఇక దెయ్యంలాగా వెన్నెల కిషోర్ ఎంట్రీ మాత్రం అదుర్సని చెప్పాలి. అతను దెయ్యం అనుకోని భయపడే సన్నివేశాలు, అలాగే ఎవరు దెయ్యం అని కనిపెట్టే ప్రయత్నాలు ఈ సినిమాలో ఆసక్తిగా సాగుతాయి. ఈ క్రమంలో శకలక్ శంకర్ చేసే పనులు థియేటర్లో నవ్వులు పూయిస్తాయి. అలాగే ఇంటర్వెల్లో వచ్చే ట్విస్ట్ అదిరిపోద్ది. సెకండ్ హాఫ్లో దెయ్యం చేసే కామెడీ, అలాగే దెయ్యం ఫ్లాష్ బ్యాక్ ప్రతి సినిమాలో కనిపించినట్టు రొటీన్గా అనిపిస్తుంది. క్లైమాక్స్లో సీక్వెల్కి ఒక లీడ్ కూడా వదిలిపెడతారు. అలాగే మొత్తం మీద ఈ సినిమా ఓ మంచి గోస్టు హర్రర్ కామెడీ నచ్చే ప్రేక్షకులకి ఈ మూవీ ఖచ్చితంగా నచ్చుద్ది. ఇక నటీనటుల పర్ఫార్మెన్స్, వెన్నెల కిషోర్, శకలక్ శంకర్ మధ్య వచ్చే సన్నివేశాలు థియేటర్లో ప్రేక్షకులు కడుపుబ్బ నవ్వటం గ్యారంటీ. నందిని గోస్టుగా ఆల్రెడీ ఇదివరకు ఒక సినిమాలో భయపెట్టింది. అలాగే ఇప్పుడు ఈ సినిమాలో అదరగొట్టి నమితా నాయక్, రఘుబాబు, రజిత్ వీళ్ళ మధ్య వచ్చే సన్నివేశాలకు థియేటర్లో వీళ్ళ కంపల్సరీ. నమిత, రఘుబాబు, రజిత్ ఇంకా తక్కిన తదితరులు వాళ్ళ నటనతో పర్వాలేదనిపించింది. ఇక సాంకేతిక విభాగానికి వస్తే సినిమాటోగ్రఫీ, విజువల్స్ సూపర్గా ఉన్నాయి. ఎడిటింగ్ అయితే ఇంకాస్త పని చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. ఇక ఈ మూవీకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, పాటలు అనూప్ రూబెన్స్ అదిరిపోయేలా ఇచ్చాడు. ఇక దర్శకుడు శంకర్ మార్తాండ పర్వాలేదనిపించాడు. ఇక నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగానే ఉన్నాయి. నన్ను అడిగితే ఈ మూవీ వీలుంటే వన్ టైం చూసేయండి. ఎందుకంటే హాయిగా కడుపుబ్బా నవ్వుకొని రావచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.